British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది హస్తప్రయోగం ఆపకుండా అంటే డైలీ 3-4 సార్లు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. కొందరైతే డాక్టర్ గారు నాకు వేరే పనేం లేదు, మార్నింగ్ ఒకసారి చేస్తాను, ఆఫ్టర్నూన్ ఒకసారి చేస్తాను, ఈవినింగ్ ఒకసారి చేస్తాను, నైట్ వీలైతే 2 సార్లు చేస్తాను అని అంటుంటారు. అంటే ఇంకా వేరే పనేం అంటే బేసిక్గా ఖాళీగా ఉన్నప్పుడు, వేరే పనులేవి లేనప్పుడు ఓన్లీ ఇలాంటి సెక్స్ థాట్సే కంటిన్యూస్గా బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక మొబైల్ చూడడము, మాస్టర్బేట్ చేసుకోవడము, పాన్ చూడడము, మాస్టర్బేషన్, అది ఒక సైకిల్ లాగా అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే మీకు లైఫ్ బిజీగా ఉండి మీరు రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్లోనో లేకపోతే కాలేజ్కి వెళ్ళడమో బిజీగా ఉన్నారనుకోండి, మీకు చేయడానికి టైం రాకపోవచ్చు. మ్యాక్సిమం అంటే నైట్ పడుకునే ముందు ఒకసారి చేయడానికి మీకు టైం దొరకచ్చు. సో ఇప్పుడు ఈ మాస్టర్బేషన్ని మనం ఆపగలుగుతామా? ఏదైనా మెడికేషన్స్ ఇస్తే ఆ కోరికలను తగ్గించచ్చా? ఇదే కదా మన డౌట్స్. సో జనరల్గా దీనికి ఏంటంటే ఎటువంటి మెడికేషన్స్ వాడకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం సెక్స్ కోరికల్ని తగ్గించే మెడికేషన్స్ వాడితే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? కొన్ని రకాల హార్మోన్స్ని సప్రెస్ చేస్తాయి. అవి నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇవ్వము. ఎప్పుడు ఇస్తాము అంటే, కొంతమంది సైకియాట్రిక్ పేషెంట్స్ ఉంటారు. అంటే అసలు నార్మల్గా అవగాహన లేకుండా, అంటే నార్మల్ చుట్టూ పరిసరాల గురించి వాళ్ళకు ఏమీ తెలియకుండా, కొంతమంది అంటే వెంటనే పెనిస్ బయటికి తీసి అందరి ముందర మాస్టర్బేట్ చేయడం కానీ, ఇంట్లో పేరెంట్స్ ఉన్నా అంటే వాళ్ళకి తెలియని తరం అది. సో అలాంటి వాళ్ళకు మాత్రమే అలాంటి మెడికేషన్స్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకు ఎలాగో పెళ్ళి అయి ఉండదు, అనవసరంగా సెక్స్ కోరికలు తగ్గించడానికి మెడికేషన్స్ ఇస్తాం. కానీ కేవలం నాకు మాస్టర్బేషన్ నేను ఎక్కువగా చేస్తున్నాను, దాని గురించి నాకు మందులు తగ్గించండి అంటే అలాంటివి ఏమీ ఇవ్వకూడదు, తీసుకోకూడదు కూడా. సో మరి తీసుకోవద్దు అంటున్నారు డాక్టర్, మరి ఎలా ట్రీట్ చేయాలి అంటే, దానికి ఏం చేయాలి అంటే మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోవాలి. మీరు ఏదో ఒక టైం అంటే ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారనుకోండి, జనరల్గా మీకు ఆ కోరికలు అనేది సెక్స్ సైడ్ వెళ్ళవు. రెండోది, వీలైనంత వరకు డే టైంలో పార్న్ వీడియోస్ చూడడం ఆపేసేయండి. ఎందుకంటే అది చూసినంతసేపు మళ్ళీ మీకు స్టిమ్యులేషన్ అవుతుంది, మాస్టర్బేషన్ చేసుకోవాలన్న కోరిక పుడుతుంది. సో మీరు ఎంత బిజీగా ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఆ కోరికలు అంత తగ్గిపోతాయి. అంతేగాని మీరు ఎక్కువసార్లు చూస్తే అది ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే నేను ఏం చెప్తానంటే, సరే ఎక్కువ కోరికలు వస్తున్నాయి, ఇంట్లో ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, బయటికి వెళ్ళండి, ఏదైనా స్పోర్ట్స్లోనో గేమ్స్లోనో ఆడుకోండి. ఏమీ లేదు, కనీసం వీడియో గేమ్స్ ఆడుకోండి. సో ఏమవుతుంది అంటే మైండ్ డీవియేట్ అవుతుంది, లేకపోతే ఇదే పని అవుతుంది. సో దీంతోపాటు చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు నేను ఎక్కువగా చేస్తున్నా, దీనివల్ల నష్టమా? అంటే రోజు 3-4 సార్లు మాస్టర్బేట్ చేస్తే దానివల్ల నష్టం ఉందా? రోజుకి ఎన్నిసార్లు చేయొచ్చు అనేది ఏంటంటే, యావరేజ్గా పెళ్ళి కాని వాళ్ళని వారానికి 2-3 సార్లు కన్నా ఎక్కువ చేయొద్దని చెప్తాను. సో దానివల్ల ఆ లిమిట్లో చేసినంత వరకు మనకు నష్టం లేదు. మాస్టర్బేషన్ తప్పని ఎక్కడా లేదు, మాస్టర్బేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎక్కడా లేదు. కొందరేదో బెదిరించడానికి చెప్తూ ఉంటారు, నువ్వు మాస్టర్బేషన్ చేసావు అందుకే నువ్వు వీక్ అయిపోయావు అని, దానివల్ల ప్రోటీన్స్ పోయాయి, బ్లడ్ తగ్గిపోయింది, మజిల్స్ కండరాలు తగ్గిపోయాయి, నువ్వు వెయిట్ లాస్ అయ్యావు అని. అవన్నీ తప్పు, అవన్నీ అపోరు. కానీ అతిగా చేస్తే ఓకే, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే రోజు 4-5 సార్లు అదే పనిగా మాస్టర్బేట్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం వీక్నెస్ అనిపించవచ్చు. రెండోది, అలా చేసుకొని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావచ్చు. ప్రాస్టేట్ గ్రంథి మీద లోడ్ పడి ప్రాస్టేట్ ఇన్ఫ్లమేషను, తర్వాత స్లోగా అది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత ఎక్కువగా మాస్టర్బేషన్ చేస్తే
తర్వాత నార్మల్ సెక్స్లో వాళ్ళకు ప్లెజర్ అనిపించకపోవచ్చు. అంటే మొత్తం సెక్స్ లైఫ్ అంతా నాకు మాస్టర్బేషన్తోనే బాగుంది డాక్టర్, నాకు మా వైఫ్తో కలవడం కన్నా ఇదే బాగుందని చాలామంది చెప్తూ ఉంటారు. సో అది బాగా మాస్టర్బేషన్ అడిక్ట్స్ అంటాం వాళ్ళని. మాస్టర్బేషన్ అడిక్ట్స్కి ఉన్న ప్రాబ్లం. అంతేగాని ఎప్పుడో ఒకసారి వీక్లీ 2 సార్లు 3 సార్లు చేసే వాళ్ళకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హలో వీవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది మగవాళ్ళలో ఉన్న కామన్ డౌట్. అంగం చిన్నగా ఉంది సార్, అంగం సరిపోదేమో, నా అంగం సైజ్ చిన్నగా ఉండడం వల్ల మా పార్ట్నర్ సాటిస్ఫై అవ్వట్లేదేమో, నా అంగం చిన్నగా ఉండడం వల్ల నేను పెళ్ళికి పనికొస్తానా? ఈ డౌట్స్ అన్నీ చాలా కామన్గా ఉంటాయి. సో అంటే అంగం సైజు గురించే ఈరోజు ఈ టాపిక్. పీనల్ సైజ్ అనేది ఎంత సైజు ఉంటే నార్మల్, హౌ మచ్ ఈజ్ నార్మల్, ఎంత సైజు ఉంటే తక్కువగా ఉన్నట్టు, ఇది చాలా డౌట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం మా దగ్గరకు వచ్చే పేషెంట్లలో ఒక అపోహ ఉంటుంది. అంగం సైజు మినిమం 6 ఇంచెస్ ఉండాలి, 6 ఇంచెస్ ఉంటేనే అమ్మాయి సాటిస్ఫై అవుతుంది, 6 ఇంచెస్ లేకపోతే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ ఉండదు, కాబట్టి వాళ్ళు అసలు మిమ్మల్ని మగాళ్ళలాగా ట్రీట్ చేయరు. ఇవన్నీ కామన్గా ఉండే డౌట్స్. ఇప్పుడు అంగం సైజ్ అనేది ఒక కాంటినెంట్ నుంచి కాంటినెంట్కి చేంజ్ అవుతుంది. వెస్ట్రన్ పీపుల్కి 6-7 ఇంచెస్ ఉండొచ్చు, ఆఫ్రికన్ పీపుల్ కూడా అలా 6-7 ఇంచెస్ ఉండొచ్చు. బట్ ఏషియన్ కంట్రీస్కి వచ్చేసరికి యావరేజ్ అనేది 4.5 నుంచి 6 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. ఇంకా మీరు ఈస్ట్ సైడ్కి వెళ్ళిపోయేసరికి, అంటే జపాన్ కానీ చైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి 3.5 నుంచి 4 ఇంచెస్నే ఉంటుంది కొంత మ్యాక్సిమం సైజ్, యావరేజ్ సైజ్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అక్కడ కూడా ఫీమేల్స్ ఎవరు కంప్లైంట్ చేయట్లేదు కదా. వాళ్ళ యావరేజ్ పీనైల్ సైజ్ 3.5-4 ఇంచెస్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఫీమేల్స్ ఎక్కడ కంప్లైంట్ చేయట్లేదు కదా, సాటిస్ఫై అవ్వట్లేదని. సో మనకు యావరేజ్ సైజ్ ఎంత ఉండాలి అంటే 3.5 ఇంచెస్ ఉంటే చాలు. ఎరెక్ట్ పీనైల్ లెంత్ అంటాం. చాలామంది డాక్టర్ గారు నాకు అంగం స్తంభించినప్పుడు చాలా పెద్దగా ఉంది, అంటే 4 ఇంచెస్ 5 ఇంచెస్ 6 ఇంచెస్ అలా వస్తుంది, అంగం స్తంభించినప్పుడు చాలా చిన్నగా ఉంది అని కొన్ని వస్తుంటారు హాస్పిటల్కి. దాన్ని ఏదైనా చేయండి, దాన్ని ఇంప్రూవ్ చేయండి అని. అంటే నార్మల్గా ఉన్నప్పుడు పెనిస్ సైజ్ అనేది సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. చలికాలం అనుకోండి బాగా ష్రింక్ అయినట్టు అనిపిస్తుంది, ఎండాకాలం కొంచెం నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా మనము పెనిస్ సైజ్ని ఓన్లీ ఎరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మెజర్ చేసుకోవాలి. నార్మల్గా ఉన్నప్పుడు ఎంత ష్రింక్ అయినా కూడా మనం దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక అమ్మాయిని, అంటే ఒక ఫీమేల్ని సాటిస్ఫై చేయడం కోసం పెనిస్ సైజ్ ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు. ఎంతసేపు కలవగలిగారు, ఎంతసేపు ఫోర్ ప్లేలో పార్టిసిపేట్ చేయగలిగారు, ఎంతసేపు ఇంటర్కోర్స్ చేయగలిగారు, అదే ముఖ్యం. ఇప్పుడు పెనిస్ 6 ఇంచెస్ ఉన్నా కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందనుకోండి, జనరల్గా ఫీమేల్కి సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ పెనిస్ 3.5 ఇంచెస్ ఉండి మీరు 3 to 5 minutes, అంటే అమ్మాయికి ఆర్గజం వచ్చేంత దాకా మీరు చేయగలిగారనుకోండి, అది ఎనఫ్. సో ఎప్పుడు కూడా సైజ్ కన్నా ఎంతసేపు చేయగలుగుతున్నారు అనేది ముఖ్యం. ఆ ఎంతసేపు అనేది కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. 1/2 అవర్ చేయాలి, 1 అవర్ చేయాలని అది ఎక్కడ ఉండదు. జనరల్గా 3 to 5 minutesలోనే ఫీమేల్స్కి ఆర్గజం వస్తుంది, అంతవరకు చేయగలిగితే చాలు. సో రెండోది, ఇప్పుడు చాలామంది డాక్టర్ గారు నేను టీవీలో చూశాను, ఏదో యాడ్స్లో చూశాను, ఇంటర్నెట్లో, ఈ క్రీమ్ వాడితే పెనిస్ సైజ్ పెరుగుతుందంట కదా అని అది ఆల్రెడీ నేను వాడాను, దాని మీద చాలా డబ్బులు ఖర్చు చేశాను, కానీ సైజ్ పెరగట్లేదని వస్తారు. దానికి ఎందుకు అంటే అలాంటి మందులు ఎక్కడా లేవు. అవన్నీ ఓన్లీ మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే ఉన్న టెక్నిక్స్ అంతే. అంటే ఇప్పుడు పెనిస్ సైజ్ పెరుగుతుంది అనగానే చాలామంది ట్రై చేద్దాంలే అనే ఉద్దేశంతో కొనుక్కుంటారు. అంటే అవి ఎక్కువ ప్రైస్ కూడా ఉండవు, 2,000, 3,000, 4,000 పెడతారు. సో సరే పెనిస్ సైజ్ తక్కువగా ఉంది కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఒకసారి ట్రై చేస్తే పోలే అని చెప్పి చాలామంది ట్రై చేస్తుంటారు. అవన్నీ
ఫేక్ మెడికేషన్స్ మాత్రమే. మందులు కొన్ని మందులు ఉన్నాయి, ఎప్పుడు పనిచేస్తాయి? ఇప్పుడు ఆల్రెడీ మీకు పెనిస్ సైజ్ బాగుండి ఏదైనా రీజన్స్ వల్ల, ఇప్పుడు హార్మోన్స్ తగ్గడం వల్ల, లేకపోతే బాగా విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల పెనిస్ ష్రింక్ అయినట్టు అనిపించింది అనుకోండి. కానీ మళ్ళీ ఈ హార్మోన్స్ని నార్మల్ చేస్తే ఇంతకుముందు మీకు ఏ సైజు అయితే ఉందో ఆ సైజుకి మాత్రమే తీసుకెళ్ళగలుగుతాం. అంతేగాని అంతకన్నా ముందు ఇప్పుడు ఒక 5 ఇంచెస్ ఉన్న పెనిస్ డాక్టర్ నాకు సడన్గా నాకు 3.5 ఇంచ్ అయింది, ష్రింక్ అయిపోయింది అంటే మళ్ళీ 5 ఇంచెస్ వరకు చేయొచ్చు, తీసుకెళ్ళేట్టు చేయొచ్చు. అంతేగాని 5 ఇంచెస్ని మనం 6 ఇంచెస్ చేయలేము, 3.5 ఇంచ్ని 4.5 ఇంచెస్ చేయలేము, అట్లా చేయడానికి లేదు. సో అలాంటి మెడికేషన్స్ మీరు ఎక్కడైనా ఇంటర్నెట్లో కనిపించినా అవన్నీ ఫేక్ మెడికేషన్సే. చాలా వరకు మెసాజ్ ఆయిల్స్, క్రీమ్స్, పెనైల్ క్రీమ్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు, అవన్నీ ఫేక్ మెడికేషన్సే. కేవలం హార్మోన్స్ తక్కువ ఉండి వాళ్ళని మనము అది హార్మోన్స్ మళ్ళీ నార్మల్ చేయగలిగితే అప్పుడు మనం పెనిస్ సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. తర్వాత కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొంతమందికి పుట్టుకతోనే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ చాలా తక్కువ ఉండి మైక్రో పెనిస్ అంటాం, అంటే పెనిస్ చాలా చిన్నగా ఉంటుంది, అంతే ఉంటుంది. వాళ్ళు మా దగ్గరికి టీనేజ్ టైంలో కానీ టీనేజ్ తర్వాత కానీ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు టెస్టోస్టెరాన్, ఎందుకంటే వాళ్ళకి బాడీలో టెస్టోస్టెరాన్ చిన్నప్పటి నుంచి తక్కువ ఉంది కాబట్టి పెనిస్ పెరగలేదు. ఆ టైంలో టెస్టోస్టెరాన్ ఇస్తే కొంతవరకు పెరగగలుగుతుంది. అది చాలా తక్కువ మంది పేషెంట్స్లో, అంటే అది హైపోగొనాడిజం ఉన్న పేషెంట్స్లోనే అది మనం ట్రీట్ చేయగలుగుతాం. అంతేగాని ఆల్రెడీ హార్మోన్ నార్మల్గా ఉందనుకోండి, నార్మల్ ఉన్న పేషెంట్స్లో మనం ఎటువంటి మందులు పనిచేయవు, ఎటువంటి క్రీములు పనిచేయవు. సో మరి ఒకవేళ సైజ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి డాక్టర్ అంటే, నార్మల్గా 3.5 ఇంచెస్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు మేము సర్జరీస్ చేస్తాం. సర్జరీ చేసి మనము ఒక పెనిస్ని ఒక 1/2 ఇంచ్ to 1 ఇంచ్ వరకు పెంచగలుగుతాం. కానీ ఈ సర్జరీ అందరూ చేసుకోవాలా అంటే లేదు. ఆల్రెడీ 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఉండి డాక్టర్ నాకు ఇంకా పెనిస్ పెంచండి అనే వాళ్ళకి జనరల్గా మేము సజెస్ట్ చేయం. ఎందుకంటే ప్రతి సర్జరీకి కొంచెం చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పీనైల్ డ్రూపింగ్ అంటాం. పెనిస్కి ఎక్కడైతే లిగమెంట్స్ ఉంటాయో పైన, ఆ లిగమెంట్స్ని మనం ఈ సర్జరీలో కట్ చేస్తాం కాబట్టి పెనిస్ ఇలా ఉండదు, ఎప్పుడు ఇట్లా కిందికి వేలాడినట్టు ఉంటుంది ఈ అంటే లెంథనింగ్ సర్జరీ తర్వాత. సో ప్రతి సర్జరీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు 3.5 ఇంచెస్ కన్నా తక్కువ ఉంటేనే ఆపరేషన్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ కన్నా ఎక్కువ ఉందనుకోండి ఆపరేషన్ అవసరం లేదు. సో గుర్తుపెట్టుకోండి. అంటే మాకు ఎందుకంటే మేము చాలామంది ఈ ఆపరేషన్ చేసుకొని డాక్టర్ గారు నేను అనవసరంగా చేయించుకున్నాను, నాకు డాక్టర్ గారు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నాకు అప్పుడు ఇవన్నీ తెలియలేదు, చేయించుకున్నాను, ఇప్పుడు నాకు ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వస్తూ ఉంటారు. సో సైజ్ ఎన్లార్జ్మెంట్ అనేది తప్పనిసరి పరిస్థితుల్లోనే చేయించుకోవాలి. పెనిస్ మరీ 3.5 ఇంచెస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు చేయించుకోవాలి. 3.5 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ సర్జరీస్ గురించి ఆలోచించద్దు. దానివల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఉన్న ఎరెక్షన్ కూడా తగ్గిపోవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. హలో వివర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే ఆల్కహాల్ అనేది మన సెక్షువల్ పర్ఫార్మెన్స్ని పెంచుతుందా, ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది, అది ఎంతవరకు పనిచేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ఆల్కహాల్ అనేది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, డాక్టర్ నేను ఆల్కహాల్ తాగిన రోజు చాలా బాగా చేయగలుగుతున్నాను, ఆల్కహాల్ తీసుకున్న రోజు నాకు పెనిస్ ఎందుకో వీక్గా అనిపిస్తుంది, నేను చేయలేకపోతున్నాను, నాకు కాన్ఫిడెన్స్ ఉండట్లేదు అని. సో ఇది ఎంతవరకు నిజము? ఆల్కహాల్ అనేది సెక్షువల్ ప్లెజర్ని పెంచగలుగుతుందా అంటే ఇది అసలు టోటలీ ఇది ఒక అపోహ మాత్రమే. ఇప్పుడు కూడా ఆల్కహాల్ ఎప్పుడు మీ ప్లెజర్ని పెంచదు. 2 సందర్భాల్లో మనకు ఆల్కహాల్ యూజ్ అవుతుంది. అది ఎప్పుడు అంటే, ఇప్పుడు చాలామందికి తన పర్ఫార్మెన్స్ మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు, అంటే నేను సరిగా చేయగలుగుతానా లేదా, నేను ఫెయిల్ అవుతానేమో అన్న ఫియర్ ఉన్నప్పుడు, అంటే తెలియకుండానే కొంచెం ఆ యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది దగ్గరికి వెళ్ళగానే ఆ ఫియర్తోనే కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎరెక్షన్ సరిగా రాకపోవడము, అంటే అన్నీ నార్మల్గా ఉన్న కేవలం తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఆ
కొంచెం ఫెయిల్యూర్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో కాకపోతే ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకు ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నార్మల్గా మీరు చాలామంది చూస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడతారు. అంటే వాళ్ళకు రాని లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇన్హిబిషన్ పోతుంది. ఆల్కహాల్ ఎప్పుడు కూడా ఇన్హిబిషన్ని కొంచెం వరకు తగ్గిస్తుంది. సో ఇన్హిబిషన్ తగ్గించినప్పుడు తెలియకుండానే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే పక్కన వాడు ఏమనుకుంటాడో అనే ఇన్హిబిషన్ పోయినప్పుడు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది కొందరిలో ఎవరైతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉందో వాళ్ళలో చాలా వరకు పనిచేస్తుంది. కొంతమందికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల తొందరగా ఎజాక్యులేట్ అయిపోతుంటుంది. కానీ ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకు తెలియకుండానే ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువసేపు చేయగలుగుతారు. కానీ ఇది కేవలం ఈ సెక్షన్ ఆఫ్ పేషెంట్స్లో కొన్ని రోజుల వరకు మాత్రమే పనిచేస్తుంది. మీరు ఆల్కహాల్ అనేది అప్పుడప్పుడు తీసుకుంటున్నారనుకోండి, దానివల్ల జనరల్గా పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ రోజు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, వీక్లీ 2 to 3 times ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, లేదా వీక్లీ వన్స్ తీసుకున్న అన్లిమిటెడ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, అంటే ఓన్లీ 30-60 ml తీసుకొని ఆపేసే వాళ్ళకైతే జనరల్గా ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ కంటిన్యూస్గా హాఫ్ బాటిల్, క్వార్టర్ బాటిల్ తాగే వాళ్ళకి ఏమవుతుంది అంటే పోను లివర్లో ఫ్యాటీ లివర్ చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ చేంజెస్ వస్తాయో అది టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ని, టెస్టోస్టిరాన్ ట్రాన్స్పోర్టేషన్ని తగ్గిస్తుంది. అలాగే కొంతమందిలో ఏం చేస్తుంది, ఎక్కువ అంటే బీర్ లాంటి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈస్ట్రోజన్ పెరుగుతుంది. సో అటు ఈస్ట్రోజన్ పెరిగినా నష్టమే మనకు మగవాళ్ళకి, టెస్టోస్టిరాన్ తగ్గినా నష్టమే. రెండు ఉన్నాయనుకోండి, అంటే టెస్టోస్టిరాన్ తగ్గి ఈస్ట్రోజన్ పెరిగింది అనుకోండి, ఇంకా డబుల్ నష్టం. సో అప్పుడు ఏమవుతుంది, వచ్చే పర్ఫార్మెన్స్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో ఆల్కహాల్ తీసుకోవడం అనేది మనకు అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ అందుకు 10 times ఎక్కువ ఉన్నాయి. సో సింపుల్గా మనకు తెలియనివి కాదు, అంటే మనకేంటంటే అలవాటు అయిపోయి ఓకే ఆల్కహాల్ తీసుకున్న రోజు నాకు బాగుంది అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది తప్ప, కాకపోతే ఆల్కహాల్ వల్ల మనకు ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయి. ఆల్కహాల్ లాంగ్ టర్మ్లో తీసుకోవడం వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. ఈ రక్తనాళాల్లో మనకు బాడీలో 3 రకాల రక్తనాళాలు ఉంటాయి, పెద్దవి, మీడియం సైజ్వి, స్మాల్వి. మనకు పెనిస్లో ఉన్నవన్నీ కూడా స్మాల్ సైజ్ బ్లడ్ వెజల్సే. అవి ఏమవుతాయి, కొన్ని రోజుల తర్వాత బ్లడ్ వెజల్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, పెనిస్ లోపలికి వెళ్ళే బ్లడ్ ఫ్లో అనేది స్లో డౌన్ అయిపోతుంది. సో దానివల్ల కూడా మనకు అంగస్తంభన సమస్యలు రావచ్చు. ఆల్కహాల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెంచుతుంది. ఈ రెండుటి మళ్ళీ ఇంబ్యాలెన్స్ వస్తుంది, టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ వల్ల ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, టెస్టిక్యులర్ ఫంక్షన్ తగ్గిపోతుంది. సో అలాగే కాకుండా నర్వ్స్లో కూడా కొంచెం సిగ్నల్ ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది. ఆల్కహాల్ బ్రెయిన్ మీద కూడా పనిచేసి బ్రెయిన్లో నుంచి వచ్చే హార్మోన్స్ కూడా తగ్గిస్తుంది. సో ఇవన్నీ కూడా ఆల్కహాల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో ఆల్కహాల్ ఎప్పుడో సరదాగా ఏదో పార్టీలో నెలకోసారి పార్టీకి వెళ్ళాము తాగాము అన్న సిచ్యువేషన్లో అయితే బాగానే ఉంటుంది. కానీ అతిగా తీసుకోవడం వల్ల అది కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వన్ ఆఫ్ ద రీజన్. అంటే అంగస్తంభన ప్రాబ్లం రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఆల్కహాల్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదో కొత్తగా తాగినప్పుడు బాగానే ఉంది కాబట్టి నాకు ఆల్కహాల్ వల్లనే నాకు సెక్షువల్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనుకోవడం తప్పు. ఆల్కహాల్ వల్ల ఎక్కువ తాగే కొద్దీ మనకు ఉన్న పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వచ్చి దానివల్ల ఫ్యూచర్లో మళ్ళీ రిపేర్ కానంత డ్యామేజ్ అయ్యి కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు మనము ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకో ట్రీట్మెంట్ చేయడం ఈజీ, అంటే మనం ఓన్లీ హార్మోన్స్ మళ్ళీ బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. కానీ పెనిస్లో ఉన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యే స్టేజ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం మెడికేషన్స్ పనిచేయవు, మళ్ళీ వాటికి షాక్ వేవ్ థెరపీలు, ఇంప్లాంట్లు, అంటే మనం ట్రీట్మెంట్ ఏదైతే సివియారిటీ ఉందో అది పెరుగుతూ ఉంటుంది. మనం అది పెరగకుండా చూసుకోవాలి, మన కంట్రోల్లోకి చేసుకోవాలి. సో ఆల్కహాల్ డిపెండెన్సీ అనేది మంచిది కాదు. ఏదో సరదాగా పార్టీకి వెళ్ళారు, అంటే యూత్లో ఉన్నప్పుడు యంగ్స్టర్స్కి ఏమవుతుంది, పార్టీకి వెళ్ళారు, ఆ రోజు పర్ఫామ్ చేయగలిగారు, బాగానే ఉంది అంటే పర్వాలేదు. కానీ దీన్ని రొటీన్గా తీసుకోకూడదు. ప్రతిసారి సెక్స్లో పాల్గొనాలంటే ఆల్కహాల్ తీసుకుంటేనే నేను పాల్గొంటాను అనే అపోహకి వెళ్ళడం అనేది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.